టాలీవుడ్ నగర్. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ చిత్రం ఫిబ్రవరి 22 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా వచ్చి భారీ ఓపెనింగ్ సంపాదించుకున్న ఆ తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. ఆ సినిమాకు పెద్దగా టాక్ రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురి చేసింది. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తొలి భాగం కొనుగోలు చేసిన బయ్యర్లు 50% లాస్ అవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని బాలయ్య తక్కువ రేటుకే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ప్రెజెంట్ సీజన్ ను బట్టి వారం 10 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే మొదట ఎన్టీఆర్ కథానాయకుడిలాగానే ఎన్టీఆర్ మహానాయకుడు కూడా ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా స్క్రీన్లపై రిలీజ్ అయింది. సినీ రంగంలో తిరుగులేని నటుడుగా ఎదిగిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రత్యర్థులను అధిగమించి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడన్నది ఆసక్తికరంగా చూపించారు. ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ నడుస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ తొలి రోజు 7.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇందులో ప్రీమియర్స్ వాటా 1.9 కోట్లు మాత్రమే. ఎన్టీఆర్ కథానాయకుడు ఓపెనింగ్స్ తో పోల్చితే ఇది చాలా తక్కువ. సంక్రాంతి కానుకగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని 15 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కానీ సెకండ్ పార్ట్ మాత్రం కలెక్షన్ల విషయంలో నిరాశకు గురి చేస్తుంది. అయితే డిస్ట్రిబ్యూటర్ల పరంగా చూస్తే వారికి ఈ సినిమా తక్కువ ధరకే వచ్చింది కాబట్టి నష్టం వచ్చేందుకు ఎలాంటి అవకాశాలు లేవని చెప్పాలి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.